తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు. బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామారావు పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని సీఎంను కోరారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని వినతి పత్రం అందించారు. అలాగే రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు అలాంటి అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి 10 సంవత్సరాలు మచ్చలేక కుంభకోణాల తావు లేకుండా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే మూడోసారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్ గా ఆలోచన చేయదు. మీరు కొట్లాడుకుని మీరు ఊసిపోతే నేరం చేయాలి. మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకుని మీ మంత్రుల మధ్యలో సంకేతం లేక మీరు కొట్లాడుకుని మీరు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నా దానికి మీరే బాధ్యతలు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పై, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యేలు స్వయంగా వెళ్లి ఆయనను కలిశారు. బీజేపీ ఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, రామారావు పటేల్ సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వరికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని సీఎంను కోరారు. వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని, తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని వినతి పత్రం అందించారు. అలాగే రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు సెక్రటరియట్ లో ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. ఇందులో ప్రధానంగా ఇటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మరోవైపు ఇటు రామారావు పటేల్ మోదోల్ ఎమ్మెల్యే కలవడం జరిగింది. అయితే మెయిన్ గా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే విషయంపై మాట్లాడితే, ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరి క్వింటాలకు 500 బోనస్ చెల్లించడం గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఇటు దీనిపై ఇటు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఇంకా వరి ధాన్యం కొనుగోలు జాప్యం అవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీలు, అమలులు, గన్ని బ్యాగుల కొరత వల్ల కొన్ని చోట్ల రైతులు ధాన్యం తెచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ఇంకా కంట ఇటు తూకం లేకపోవడం దారుణమని, అకాల వర్షం వల్ల కొన్ని చోట్ల అంటే కొన్ని జిల్లాల్లో కళ్ళల్లోనే ధాన్యం తడిసిపోగా ఇక కొనుగోలు కేంద్రాల్లో వర్షం ధాన్యం తడిసిపోవడంతో ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి దీనికి సమస్య కూడా సొల్యూషన్ ఏర్పాటు చేయాలి. ఇటు ధాన్యం కొనుగోలు కూడా సంబంధించి కూడా ప్రక్రియ కూడా స్పీడప్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. ఇక ధాన్యం కంట కోసం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు వారం తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాంట అయినా కూడా ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లులకు తరలించకపోవడం, మరోవైపు ఇటు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యానికి తేమ పేరుతో తూకం వేయకుండా తిరస్కరించడం, తేమ తరుగు పేరుతో ఇటు బస్తాలు 4 కిలోల తరుగు తీయడంపై కూడా ఇటు మిల్లలు రైతులు దోచుకుంటున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రంలో చెప్పడం జరిగింది. ఇక ధాన్యం కొనుగోలు సమస్యలను భరించలేక కొందరు రైతులు ఇటీవల కొన్ని చోట్ల రోడ్డుపై ఎక్కి రాస్తారోకో నిర్వహించడం కూడా చూస్తాం మనం. కాబట్టి మరికొన్ని చోట్ల ధాన్యానికి నిప్పు పెట్టి తమ నిరసనలు కూడా తెలిపారు. కాబట్టి ఇటు కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఇటు అకాల వర్షం వల్ల పంట నష్టం కానీ, లేకపోతే ఇటు వరి కాలాల్లో, అదేవిధంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి పంట ఇటు వడ్లు తడిసిపోయాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా
పరిష్కరించాలని కూడా చెప్పారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చామని సీఎం కూడా సానుకూలంగా స్పందించారు దీనిపై కూడా. అయితే ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విన్నవించారు. ఇక లారీలు హమాలీల గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని, కొన్ని చోట్ల ఈ రకమైన ఇబ్బందులతో ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇటు ధాన్యం సంబంధించి కాంట వేయడం, అదేవిధంగా వాటిని మిల్లుకు తరలించడం కూడా జాప్యం జరుగుతుంది కాబట్టి దీని మధ్య అంతరం కూడా తగ్గించాలని కూడా చెప్పారు. ఇక తేమ తగ్గిపోవడంతో బస్తాలను 4-5 కిలోల మేరకు కూడా కోత విధిస్తున్నారు మిల్లలు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం చొరవ తీసుకొని ఇలాంటి సభ్యుల ధర కూడా చూడాలని కూడా చెప్పారు. ఇక బి గ్రేడ్ విధానాన్ని ఎత్తేసి ధాన్యానికి మద్దతు ధరకి కొనుగోలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ఎమ్మెల్యే అడగడం జరిగింది. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు క్వింటల్ వరి ధాన్యానికి 500 బోనస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్న దానికి తక్షణమే చెల్లించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అడగడం జరిగింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతుల మద్దతే కీలకం కాబట్టి కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తీసుకొచ్చారు. ఇక కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావున ఇచ్చిన హామీల మేరకు ఇటు రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000, అదేవిధంగా రైతు కూలీలకు ఏటా 12,000 చెల్లిస్తామని కూడా ఇటు రైతు భరోసా కింద కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి ఈ నేపథ్యంలో వీటిని కూడా వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. ఇక ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని ఇటు రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలని కూడా ఇటు బీజేపీ శాసన పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై ఇప్పటికే చర్యలు స్పీడప్ చేస్తాము, కొన్ని చోట్ల అక్కడక్కడ సమస్య ఉన్న వాస్తవమే, దీనిపై కూడా మరోసారి సమీక్షించి ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే కొనుగోలు కేంద్రాలతో పాటు మరోవైపు ఇటు అకాల వర్షంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులు, అదేవిధంగా కళ్ళల్లో తడిసిపోయిన ధాన్యం కొనుగోలు అన్ని కూడా అంటే ప్రతి పంటను కూడా కలిసే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై కూడా విన్నవించారు. దీనిపై మంత్రులు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పాటు కొంతమంది మంత్రులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా స్పీడప్ చేస్తాం కూడా చెప్పడం జరిగింది. సందీప్ మొత్తానికి అయితే ఇటు ఈరోజు సెక్రటరియట్ లో ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా చేస్తున్నామండి. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసుకున్నాం ఇటు అసెంబ్లీ ఎలక్షన్లు కానీ ఇటు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి కానీ అందరూ ఒకరిపై ఒకరు దుమ్మతి పోస్తున్నారు. మొన్నటి వరకు కూడా ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎజెండాగా ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఇటు రైతుల సమస్యలు, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యలు కూడా తీసుకొచ్చారు, వాటిని పరిష్కరించాలని కూడా దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది. దీనిపై ఇప్పటికే అన్ని స్పీడప్ చేస్తాం. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇటు అకాల వర్షంతో చాలా వరకు కూడా ధాన్యం తగ్గిపోయింది కాబట్టి దీనిపై కూడా ప్రతి గింజను కూడా కొంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు సివిల్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆగకూడదు, అన్ని కూడా మిల్లులకు తరలించాలి చేస్తారు. మరోవైపు దీనికి సంబంధించి పేమెంట్స్ కూడా మేము 3 నుంచి 4 రోజులు చేస్తున్నాం కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కడైనా కళ్ళాల్లో ధాన్యం తడిచినా కానీ అది ఇబ్బందులు వస్తే మాత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. దీనికి సంబంధించి కూడా త్వరలోనే అన్ని పరిస్థితులు సమస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.